చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో తమ 4 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అభ్యంగుల రాజయ్య దంపతులు ఆరోపించారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను వేడుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లి గ్రామానికి చెందిన అభ్యంగుల రాజయ్య దంపతులు తమకు ఉన్న 4 ఎకరాల భూమిపై కొందరు వ్యక్తులు కన్నేశారని ఆరోపిస్తున్నారు. తమ భూమికి పట్ట పాస్బుక్లు ఉన్నప్పటికీ భూమిని కబ్జా చేసేందుకు నిత్యం బెదిరింపులు, వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఈ వ్యవహారంలో పలువురు తమను వేధిస్తున్నారని, వాట్సాప్ గ్రూపులో బెదిరింపులకు పాల్పడుతున్నారని రాజయ్య ఆరోపించారు. తమ సమస్యపై పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటూ ఫ్లెక్సీ పెట్టుకుని కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. తమ భూమిని కబ్జా చేయాలనుకుంటున్న వారితో తమకు ప్రాణహాని ఉందని, తక్షణమే రక్షణ కల్పించాలని అభ్యంగుల రాజయ్య కోరుతున్నారు. వీరి నిరసనకు బీఆర్ఎస్ నాయకులు సాద మల్లయ్య మద్దతు తెలిపారు. 3 ఎకరం భూమి కొన్నాను. 2013లో భూమి కొని నాకు ఎండాకాలం దున్నిర్రు, మొన్న 10 రోజుల కింద పత్తి వీగిర్రు. ఇక మొన్న వాట్సాప్ పెట్టినాయి సంపుదాన్ని. ఇక మొన్న వాట్సాప్ పెడితే సార్కి ఇస్తే ఎస్ఐ గారు దీన్ని ఏం కానీ కేసు రాయలేదు, పాత ఎఫ్ఐఆర్ కాపీలు అట్నే ఉన్నాయి, కేసు రాసినామంటారు కదా, కేసు లేదు ఏం లేదు. ఇంత చింతకుంట రూపాయలు అలసియాలు చేస్తారు. దీన్ని పడుచుకునే నాదులు ఇవ్వలేరు. మనం వచ్చి ఏమనుకోండి ఎమ్మెల్యేతో అండబండాలతో పోలీసులను బెదిరించి ఇట్లా చేసి ఇట్లా చేస్తాడు. మాకు భయ బాంధవుల గురించి ఇట్లా చేస్తాను సార్. ఎమ్మెల్యే గారు దీన్ని న్యాయం చేయాలని కోరుతున్నాము. మా తాత నా నాన్నమ్మ అభ్యంగుల వెంకటమ్మ, అభ్యంగుల మల్లయ్య 3 ఎకరాల 10 గుంటలు వారసత్వం కింద మాకు ఇచ్చినారు. అందులో భాగంగా మా డాడీ అభ్యంగుల రాజా, అభ్యంగుల రాజేశ్వర్ ఎకరం భూమి కొన్నారు. భూమి కొని మెంగన్ నటరాజు దగ్గర 2015లో భూమి కొంటే మెంగన్ నటరాజు అక్రమంగా భూమి దున్నినారు. కనీలు వీకి అర్ధరాజు కనీలు వీకి కెనాల వారేసినారు. 20 గుంటలు పత్తి వీకిరు. 20 గుంటల పత్తి వీకి ఎస్ఐ దగ్గరికి వచ్చి ఎస్ఐ గారు పట్టించుకోమంటే అన్నంటే ఎమ్మెల్యే ఉన్నాడు, నేను పట్టించుకోను, ఈ కేసు నాకు సంబంధం లేదు, ఎమ్మెల్యే నడుకోపోరని చెప్పి ఎస్ఐ అంటుండు. వాళ్ళు బొజ్జం వేయను వాట్సాప్లో ఏ గ్రూపులో పడితే ఆ గ్రూపులో సంపుతాం, సాగు కొడతాం, దమ్ముంటే బయటికి రా అని వాట్సాప్లో గ్రూపులు మెసేజ్ పెడుతుండు. కొత్త మనుషులను తీసుకొచ్చి ఇంటి చుట్టూ మనుషులను పెట్టి సాగు కొడతాం, ఏం చేసుకుంటా చేసుకో అని అట్లా ఇవన్నీ చేస్తున్నా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మధువంశి అండలతో మాకు ప్రాణహాని ఉందని చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. చింతకుంట రామపల్లె అభ్యంగుల రాజయ్య అనే వ్యక్తికి 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న అటువంటి అన్యాయం గురించి ఈ కుటుంబానికి అండగా ఉద్దేశంతో నేను ఈయనకు మద్దతు తెలపడం అన్నది జరుగుతుంది. విషయం ఏమిటంటే భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లె అభ్యంగుల రాజయ్య. నేను కూడా అదే గ్రామానికి చెందిన వాడిని. మోత్కూరి మల్లేష్ అనే వ్యక్తి ఈయన చేనుకు అడ్డం నీళ్లు పోకుండా కట్టబోసి పింఛనేసి 2 సంవత్సరాల నుంచి మానసికంగా ఈ కుటుంబాన్ని వేధించడం జరుగుతుంది. వీటి విషయంగా పోయిన ఎస్పీ గారికి కూడా 3-4 పిటిషన్లు ఇవ్వడం జరిగింది. ఆయన ఎస్ఐ గారికి అయితే అది అక్కడికే క్లోజ్ అవుతున్నాయి, పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ తీర సమయానికి అయితే ఈ మధ్యలో ఒక 3-4 నెలల నుంచి మెంగని నటరాజు తన తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి భూమిని అమ్మడం జరిగింది 12 సంవత్సరాల కిందట. అతని అల్లుళ్ళు ఉంటారు 2, ఈయనే కలిసి ఈయన భూమిని అక్రమంగా ఉన్నటువంటి తాత నుంచి వారసత్వం నుంచి వచ్చినటువంటి భూమిని దాన్ని ఇలా నాకు వస్తుందని చెప్పేసి దాని మీద దున్నుడు, ఎకరం అమ్మినటువంటి భూమిని ఆ భూమిని దున్నుకుంటూ ఆడ డిస్టర్బెన్స్ గురి చేసి పత్తి వీకి అంత గాయగా చేసుడు జరుగుతుంది. అలాగే ఎస్పీ గారు కూడా స్పందించి ఇదే చిట్యాల సౌరాస్తులకు ఏ రోజన్నా కానీ మేము కార్యాచరణ ప్రకటించబోతున్నాం. ఇంకొక 2-3 గంటల్లో ప్రకటిస్తాం. ఎస్పీ గారు వచ్చి చిట్యాల సౌరాస్తుల ఏది న్యాయం ఏది అన్యాయం అనేది తేల్చేదాకా మేము ఇక్కడనే ఎన్ని రోజులన్నా కానీ ఇక్కడనే ఒక రేపటి సంది మాకు పర్మిషన్ కూడా కావాలి. మాకు టెంట్ వేసుకుంటాం రోజు ఇక్కడ